విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం పొలిటికల్ ఎజెండాగా మారే సమయం ఆసనమైంది. స్టీల్ ప్లాంట్పై అన్ని పార్టీలు తమ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన టైం వచ్చింది. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ కూటమిలో చేరడంతో స్టీల్ ప్లాంట్ విషయంలో కార్నర్ చేసేందుకు వైసీపీ అస్త్రాలు సంధిస్తోంది. మరి బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గుతుందా? ఈ విషయంలో టీడీపీ, జనసేన వైఖరి ఏంటి? ఈ ఎన్నికల వేళ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్లాన్ ఏంటి? విశాఖ ఉక్కు పోరాటం 360 డిగ్రీలు తిరిగి మళ్లీ రాజకీయ పార్టీల ముందుకొచ్చి ఆగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన ఆర్ఐఎన్ఎల్ పరిరక్షణ డిమాండ్ను ప్రధాన పార్టీలు ఎలా డీల్ చేస్తాయనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వరకు పోరాటాన్ని కొనసాగించగలిగితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ రాజకీయ ఎజెండాగా మారుతుందనే అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 16న ఉక్కు టౌన్షిప్లోని తృష్ణా గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తలపెట్టింది. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీ తరపున స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ ప్రవేశపెట్టనున్నారు. స్టీల్ ప్లాంట్ అవసరాలకు తెలంగాణ నుంచి ఐరన్, బొగ్గు నిల్వల కేటాయింపు దిశగా రేవంత్ రెడ్డి ఏదైనా కీలక ప్రకటన చేస్తారనే చర్చ మొదలైంది. బీజేపీ కూటమిని స్టీల్ ప్లాంట్ గుబులు వెంటాడుతోంది. ఎన్నాళ్ల కార్మికుల పోరాటం తరువాత ప్రైవేటీకరణ నిర్ణయంపై బీజేపీ ఎలా స్పందిస్తుందోనని ఉత్కంఠగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు కూడా సంకట స్థితిగా మారింది. స్టీల్ ప్లాంట్ పై ఎటువంటి రాజకీయ హామీ పొందారో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అటు వామపక్షాలు కూడా ఇదే అస్త్రాన్ని సంధిస్తున్నాయి. దీంతో స్టీల్ ప్లాంట్ పై ఓ రాజకీయ ప్రకటన చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి ఎన్నికల ప్రచార బహిరంగ సభా వేదికపై కీలక ప్రకటన లభించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తలపెట్టిన ఉద్యమం 3 ఏళ్లు దాటింది. కేంద్రం ప్రయత్నాల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న కార్మిక సంఘాలు రాజకీయ ఒత్తిడి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని మొదటి నుంచి భావిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ, టీడీపీ ఎంతగా ఒత్తిడి చేసినా ఇన్నాళ్లు కేంద్రం వెనక్కి తగ్గలేదు. మరిప్పుడు ఎన్నికల వేళ కేంద్రం స్టీల్ ప్లాంట్ పై ఎలాంటి ప్రకటన చేస్తుందోనని కార్మిక వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.